మీకు బండు ప్రేక్షకులకు మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జన వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 15, 16 2 వాక్యాలు చదువుకుందాం. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువురాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో గత వారం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రియుడి యొక్క కాళ్ళు ఎలాగూ ఉన్నవి అంటే, షోలమీతి చెప్పింది, నా ప్రాణప్రియుడి యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువురాతి స్తంభమును పోలి ఉన్నది అని చెప్పిన మాట వరకు ధ్యానం చేసుకున్నాం. ఈ దినమందు ఆ ప్రియుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు తనను ప్రశ్నించిన, అంటే షోలమితిని ప్రశ్నించిన యెరూషలేము కుమార్తెలతో, యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడిగారు కదా. నా ప్రియుని యొక్క విశేషం ఏమిటి అంటే, అతని యొక్క వైఖరి ఎలాంటిది, ఆయన చూచుటకు ఎలాగూ ఉన్నాడు అంటే, లెబానోను పర్వత తుల్యమును దేవదారు వృక్షములంత ప్రసిద్ధము కలిగిన వైఖరి అని తెలియచేసింది. ఇప్పుడు ఆయన వైఖరి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన యొక్క వైఖరి లెబానోను పర్వత తుల్యము. లెబానోను పర్వతము అంటే ఏంటి? అసలు లెబానోను పర్వతం అనేటువంటిది చాలా ఎత్తైనటువంటిది. దాదాపు 9800 అడుగుల ఎత్తు కలిగినది లెబానోను పర్వతము. యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషమేమని అడుగుతూ ఉన్నప్పుడు, నా ప్రియుని యొక్క వైఖరి లెబానోను పర్వత తుల్యము. అంటే లెబానోను ఎంత ఎత్తుగా ఉన్నదో నా ప్రియుని యొక్క వైఖరి అలాగ కనబడుతున్నది. ఆ లెబానోను యొక్క ఎత్తు 9800 అడుగుల ఎత్తు అని నిర్ధారణ చేయడం జరిగింది. అంతటి ఉన్నతమైనటువంటి వైఖరి కలిగిన వాడు నా ప్రియుడు, అంతటి ఉన్నతమైనటువంటి వాడు నా ప్రియుడు. అందులో ఏ పర్వతము చాలా చక్కగా షోలమితి వర్ణన చేస్తున్నప్పుడు ఆమె అనుభవించినటువంటి ఆయనతో ఆమెకు కలిగిన అనుభూతిని చాలా చక్కగా వివరిస్తుంది. ఎన్నో పర్వతాలు ఉన్నాయి, అనేక పర్వతాలు కనబడుతున్నప్పుడు ఏదో ఒక పర్వతం పేరు చెప్పి ఉండవచ్చు, కానీ లెబానోను పర్వత తుల్యము అంటుంది. లెబానోను చాలా ఎత్తైనటువంటి శిఖరము, ఎత్తైన పర్వతము. అంత మాత్రమే కాదు, లెబానోను అను మాటకు అర్థం ఏమిటి అంటే, లెబానోను అనగా తెల్లని, వైట్ అని అర్థము. అంటే
యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏమి అని అడిగారు కదా. నా ప్రియుని యొక్క వైఖరిని చూచినప్పుడు ఆయన యొక్క వైఖరి లెబానోను పర్వత తుల్యము. ఎంత ఎత్తుగా ఉన్నాడో తెలుసా? ఏంటి ఆ బాటకు అర్థం అంటే? లెబానోను అనగా తెల్లదనము. నా ప్రియుడు పరిశుద్ధతలో, పవిత్రతలో ఏమాత్రము కల్మషము లేకుండా సంపూర్ణమైన పరిశుద్ధతలో అంత ఎత్తైన వాడు. అందుకే కాబోలు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యంలో ప్రభులు వారు ఇలాగంటారు: మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీనైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. గమనించినప్పుడు మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసియగువాడు చెప్పున్నదేమనగా, అక్కడ ప్రభులు వారు అంటారు, నేను మహోన్నతుడను పరిశుద్ధుడను. లెబానోను పర్వత తుల్యముతో ఆయన వైఖరి సమానం. అంటే లెబానోను చాలా ఎత్తైనటువంటిది. లెబానోను అనగా తెలుపు అనే అర్థము. అప్పుడు నా ప్రియుడు ఎలాంటి వాడంటే తెలుపు అనబడిన పరిశుద్ధతలో చాలా ఉన్నతమైన వాడు, పరిశుద్ధతలో మహోన్నతుడు, పరిశుద్ధతలో అద్భుతమైన వాడు. ఆయన వంటి పరిశుద్ధత కలిగిన వాడు లేడు. మీలో ఎవరికన్నా నా ప్రియుడు వంటి ప్రియుడు ఉన్నాడా? నా ప్రియుడు వంటి ప్రియుడు మీకెవరన్నా ఉన్నారా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నన్ను అడుగుతున్నారే. నా ప్రియుడు ఎలాంటి వాడు, ఆయన వైఖరి ఎలాంటిది అంటే లెబానోను పర్వత తుల్యము, దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. ఆయన చాలా ఎత్తైన వాడు పరిశుద్ధతలో, ఆయన చాలా ఘనమైన వాడు. అందుకే కాబోలు హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నప్పుడు 7వ అధ్యాయం 26వ వాక్యంలో ఇలాగంటాడు. ఒకసారి చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చదువుబడినటువంటి లేఖన భాగాలను మీరు గమనించినట్లయితే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఏమంటున్నాడు? నా దేవుడు, నా ప్రభువు, రక్షకుడు ఎలాంటి వాడు అంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు. అంటే కల్మషమే లేనివాడు. నిజముగానే షోలమితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని గొప్పతనం ఏమిటి? షోలమితి చెబుతుంది, నా ప్రియుడు ఆయన వైఖరిని చూచినప్పుడు లెబానోను పర్వత తుల్యము. లెబానోను పర్వత తుల్యము. లెబానోను అంటే తెలుపు, తెలుపు అనగా పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో అంత ఎత్తుగా కనబడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అద్భుతమైన మాట అంటాడు, పాపులలో చేరనివాడు. ఆయన ఎలాంటి వాడంట? పాపులలో చేరినవాడు. ఆయన పాపిని ప్రేమించి పాపమును ద్వేషించినవాడు. పాపిని ప్రేమించి పాపమును ద్వేషించినవాడు. పాపుల కొరకే దిగి వచ్చినవాడు. పాపులను రక్షించుటకు వచ్చినవాడు. నశించు దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఆయన పాపులలో చేరలేదు, పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే ఆకాశముల కంటే ఎత్తైన వాడు. ఆకాశముల కంటే ఎత్తైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. షోలమితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏమిటంటే నా ప్రియుడు ఆకాశముల కంటే ఎత్తైన వాడు. ఎందులో? పరిశుద్ధతలో. ఆయన దోషము చేయని నిర్దోషి, నిర్దోషత్వములో ఆకాశము కంటే ఎత్తైన వాడు. ఆయనలో ఏ కల్మషము లేదు, నిష్కల్మషమైన జీవితంలో ఆకాశముల కంటే ఎత్తైన వాడు. అందుకని 9800 అడుగులు ఎత్తు కలిగినటువంటి లెబానోను పర్వతముతో పోలుస్తూ నా ప్రియుని యొక్క వైఖరి ఎలా ఉన్నదంటే లెబానోను పర్వత తుల్యము.
క్రీస్తునందు ప్రియమైనటువంటి నా దేవుడి బిడ్డలారా, అట్టి పరిశుద్ధునికి భక్తులమని, విశ్వాసులమని, శిష్యులమని, దాసులమని చెప్పుకుంటున్న మీలో ఆ పరిశుద్ధత, అట్టి నిష్కల్మషత, అట్టి నిర్దోషత్వము ఉన్నదా? కాపాడుకుంటున్నారా? నిజముగా ఆయనను వెంబడించే పిల్లలమైతే ఆయన పోలిక మనలో కనబడుతుంది అంటే, ఆయన యొక్క పోలిక మనలో ఉన్నది అనుటకు ఆయన్ని పోలి పవిత్రముగా ఉండాలి, ఆయనను పోలి నిర్దోషులుగా ఉండాలి, ఆయనను పోలి ఏ మాత్రము కల్మషానికి చోటు ఇవ్వకుండా బ్రతకాలి, పాపులలో చేరకూడదు. అంటే అర్థం ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక. దుష్టులతో నడవవద్దని కాదు, దుష్టులతో నడవవద్దని చెప్పలేదు. దుష్టులతో నడువు, కానీ దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవవద్దు. జక్కయ్య ఇంటికి భోజనానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ అనుకున్నారట, పాపిష్టైన ఒక మనిషిని ఇంటికి వెళుతున్నాడే అని. దుష్టులతో నడవవద్దని చెప్పలేదు, దుష్టులతో నడువు, కానీ వారి ఆలోచన చొప్పున నడవద్దు. ఏ దుష్టునితో నడిచినా, ఏ పాపులతో నడిచినా, ఎటువంటి వ్యక్తులతో నడిచినా తప్పు కాదు. వారి ఆలోచన ప్రకారం మీరు పోకుండా ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టి లోపరుచున్నట్లు వారిని మీ ఆలోచన చొప్పున దేవునికి నడిపించుటకు నడవాలి. అందుకే ఆయన పాపులలో చేరనివాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు. మరి ఆయనను ప్రేమిస్తున్నాము, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ఎత్తబడే పరివారముగా దేవుని రాజ్యంలో మీరు నేను కనబడాలంటే హెబ్రీ 7:26 చెప్పబడినట్టు ఆయన ఎట్టి స్వభావంతో ఉన్నాడు, అట్టి స్వభావంతో ఉండాలి. మహానుభావుడు అంటాడు, ఆయన ఆకాశముల కంటే ఎత్తైన వాడు. దీనిని షోలమిత్ అంటుంది, ఆయన యొక్క వైఖరి లెబానోను పర్వత తుల్యము. ఈ లెబానోను ఎత్తైనది, తెలుపు అని మాత్రమే కాదు, ఇంకొక విషయం. ఎందుకు లెబానోనుకి తెలుపు అని భావము అంటే, లెబానోను పర్వతము బాగు మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ తెల్లని పువ్వు వంటి మంచు దానిపైన పడుట ద్వారా అది తెల్లగా కనబడుతుంది. అందుచేత లెబానోను అంటే తెలుపు అని పిలుచుట ఆనవాయితీ. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా లెబానోను పర్వతాల్లో ఇంకొక గొప్పతనం ఉన్నది. యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్న షోలమిత్ అంటున్నది, నా ప్రియుని యొక్క వైఖరి ఎలా ఉన్నదంటే లెబానోను పర్వత తుల్యము. ఆ లెబానోను పర్వతంలో ఉన్న మరో గొప్పతనం ఏంటి అని చూసినప్పుడు, పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయం 15వ వాక్యం గతంలో ధ్యానం చేశాం, మరోసారి మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. ఒక్కసారి చదువుకుందాం. పరమగీతాలు 4:15. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న మాటలన్నింటిని గూర్చి గతించిన దినాలలో ధ్యానం చేసుకున్నాం. కానీ చదవబడినటువంటి ఈ వచనం యొక్క చివరి భాగంలో చూసినట్లయితే లెబానోను పర్వత ప్రవాహము అంటాడు. అంటే లెబానోను పర్వతములో నీటి ఓటలు ఉన్నాయి. లెబానోను పర్వతములో నీటి ఓటలు ఉబుకుతూ ఉంటాయి. అక్కడి నుంచి ప్రవహించేటువంటి నదులు ఉన్నాయి, నీటి కాలువలు ఉన్నాయి. అందుకని ఆ స్థలములో అనగా పరమగీత 4:15 చూసినప్పుడు, నా ప్రియురాలా నువ్వు ఎలాగూ కనబడుతున్నావంటే లెబానోను పర్వత ప్రవాహము, సమృద్ధిగా నీళ్ళుంటాయి అక్కడ. యెరూషలేము కుమార్తెలు షోలమితిని అడుగుతున్నారు, షోలమితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుని యొక్క వైఖరి లెబానోను పర్వత తుల్యము. అంటే ఆ పర్వతము ఎత్తుగా ఉండుట, తెల్లగా ఉండుటయే కాదు, ఆ పర్వతముల నుంచి ఓటలు బయలుదేరుతూ ఉంటాయి. ఓటలు బయలుదేరుతూ ఉంటాయి, నీళ్ళ ప్రవాహం వస్తుంది. నిజంగా యేసుక్రీస్తులో నుండి అట్టి జల ప్రవాహం బయలుదేరుతుంది. ఇందుకే ప్రభులు వారు బహుధైర్యముగా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, యోహాను శుభవార్త 7వ అధ్యాయం 37 మరియు 38 2 వచనాలను చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి
దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. పండుగలో ఉన్నారు. ఆ పండుగ యొక్క ముగింపులో ప్రభులు వారు మాట్లాడుతున్నారు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నారో చూడండి. బిగ్గరగా చెబుతున్నాడట, ఎవడైనను దప్పిక గొనిని ఎడలా, ఎవడైనను దాహముతో ఉన్న ఎడలా వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. కారణం ఏమిటంటే, నాలో నుండి బయలుదేరుతున్న మాటలు మీ దప్పికను తీర్చగలిగిన మాటలు. ఎవడికి ఎటువంటి దప్పిక ఉన్న మీ దప్పికను దాహమును తీర్చగలిగినటువంటి ఒకే ఒక లెబానోను పర్వత ప్రవాహము నేనే. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన చెబుతున్నాడు, మీలో ఎవరికి ఏ దప్పికొన్నా నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చినప్పుడు మీ దప్పిక తీరుతుంది. కోరహు కుమారులు 42వ కీర్తనలో మాట్లాడుతూ అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది, తృష్ణగొనుచున్నది అంటారు. దప్పిక అంటే తృష్ణ, దాహం, ఆశ, వాంఛ, కోరిక. ఆశ, వాంఛ, కోరికలు తెరకపోయినప్పుడు ఆత్మ ఎలాగో పరితపిస్తుందో తెలుసు కదండి. నీళ్లు లేక దప్పికతో సమస్యలే వారికి నీళ్లు దొరికేంత వరకు, ఆ నీళ్లు దొరికిన తర్వాత ఎలాగో ఊరట చెందుతారో అదే ప్రకారం ఆశ అనేది, దప్పిక, తృష్ణ అనేది కూడా ఉంటుంది. నెరవేరేంత వరకు అది ఒక రకమైన ఆందోళన. ప్రభులు వారు అంటారు, ఎవడు దప్పిక కొన్నా సరే నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి మీ దప్పిక తీర్చుకునండి. ప్రతి ఒక్కరి దాహమును, వాంఛను, ఆశను, తృష్ణను తీర్చగలిగిన ఏకైక సామర్థ్యవంతుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. తన అడుగు వారికి అందరికీ అనుగ్రహించుటకు కృపలాైశ్వర్యవంతుడై ఉన్నాడు. నిశ్చయముగా ఆయనే చెబుతున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయడు. ఎంత మాత్రము త్రోసివేయని వాడు పిలుపునిస్తున్నాడు, రండి దప్పిక కొనిన వారలారా, రూకలి లేకి వచ్చి కొని పానము చేయుడి. ఎందుకంటే నీ దప్పిక, నీ దాహం, నీ తృష్ణ ఎంతటిదైనను సరే తప్పనిసరిగా నీ మనోవాంఛను తీర్చి నీ దప్పికను తీర్చగలిగిన జీవజల ఓటలు ఆయన మాటలలో కనబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఇట్టి లెబానోను పర్వత ప్రవాహముగా ఆయన మాటలు వస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎవడైతే నా మాటలను నన్ను విశ్వసిస్తాడో వాని కడుపులో జీవజల నదులు పారును అన్నాడు. పారును అంటున్నాడు అంటే వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారుతాయట. ఏ మనుషుడు విశ్వసిస్తాడో ప్రభుల వారిని విశ్వసించిన ప్రతి ఒక్కరి యొక్క కడుపులో నుండి జీవజల నదులు ఉబుకాలి. ఆ జీవజల నదులు ప్రవహించాలి. ఆ జీవజల నదుల యొక్క ఓటల మీలో బయలుదేరాలి. ఎవరిలో నుంచి బయలుదేరుతాయి? ఎవడైతే విశ్వసిస్తాడో వాడిలో. ఆ ప్రభువును విశ్వసించిన వారికి లెబానోను పర్వత ప్రవాహం ఎలా ఉంటుందో అలాగూ ఉంటుంది. మరి భక్త పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయం 27వ వాక్యంలో ఇలాగంటాడు, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చదవబడిన ఈ మాటలు మీరు గమనించేటప్పుడు పురుషులకు అనేకమైన సూచనలు ఇస్తూ ముగింపుకు వచ్చేటప్పుడు ఒక మాట అంటాడు, వాక్యముతో ఉదక స్నానము అంటాడు. ఉదకం అంటే నీళ్ళండి. ఏ నీళ్లతో స్నానం చేయిస్తున్నాడట? వాక్యం అనే ఉదకం. వాక్యం అనే జలముతో ఒక వ్యక్తిని శుద్ధీకరిస్తూ ఉన్నాడట. నిజముగా ఎంతటి మురికి ఉన్నా, ఎంతటి కల్మషం ఉన్నా, ఎంతటి భయంకరమైనటువంటి మురికి మన యొక్క వస్త్రాలలో కనబడుతున్న బైబిల్ చెప్తుంది, ప్రభులు వారు అంటున్నాడు, వాక్యము అను ఉదకముతో స్నానము చేయిస్తాడు.
ఏ మనుష్యుడైతే ఈ వాక్యమును ఉదకంతో స్నానం చేసుకుంటాడో వాక్యము చేత స్నానము చేసిన వారు వాక్యము చేత కడుగుకున్న వారు శుద్ధీకరణ పొందగలరు. అందుకే కాబోలు 119:9 అంటాడు, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. అప్పుడు ఆ వాక్యాన్ని ఎవడు ఒకడు జాగ్రత్తగా చూసుకుంటాడో యవ్వన దశలో ఉన్నా కూడా పడిపోకుండా తన్ను తాను జాగ్రత్తగా చూసుకోగలడు. అందుకే అన్నాడు వాక్యముతో ఉదక స్నానం. ఆ వాక్యపు ఉదకము ఎవరిలో ఉంటుంది అంటే దప్పిక తీర్చగలిగిన ప్రభువులో ఆ యొక్క జల ప్రవాహం కనబడుతుంది. జల ప్రవాహము కలిగిన ఆ ప్రభు యొక్క మాటలు ఎవడైతే విశ్వసిస్తాడో, ఆ వాక్యం ఎవడైతే అనుమతిస్తాడో, హృదయములో దాన్ని చేర్చుకుంటాడో వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారుతాయట. నిజమే. నీళ్ళు అంటే ఏదో సామాన్యమైన నీళ్ళు కాదు, వాక్యము అనబడిన ఉదకం. ఆ వాక్యం అనబడిన ఉదకముతో శుద్ధీకరణ చేయాలి. యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమంటున్నారు కదా. నా ప్రియుని యొక్క విశేషం ఏమిటంటే ఆయన వైఖరి లెబానోను పర్వత తుల్యము. ఆ లెబానోను పర్వతము ఎంత ఎత్తుగా ఉన్నదో, లెబానోను ఎంత తెల్లగా ఉన్నదో, అదే ప్రకారం వేరు ప్రియుడి కన్నా నా ప్రియుడు చాలా ఉన్నతమైన వాడు తెలుపు అనబడిన పరిశుద్ధతలో. ఆ లెబానోను పర్వతము నుండి ఎలాగైతే నీటి ప్రవాహం వస్తుందో ఆ ప్రకారమే నా ప్రభువులో నుంచి వాక్యమును ఉదకము ప్రవహిస్తుంది. వాక్యము తప్ప వేరే పదజాలము ఆయన నోట రాసాలదు. 40 దినాలు ఉపవాసం ఉన్న తరువాత ఆయనను శోధించుటకు సాతాను వస్తున్నాడు. 40 దినాల ఉపవాసం ఉన్న వెంటనే నాకు నేటి భక్తుల ఉపవాస జ్ఞాపకానికి వస్తుంది. కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుందండి. యేసు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం అయ్యేసరికి ఆయన ఏమైపోయాడంట? సోలిపోయాడు, సొమ్మసిల్లాడు. దానిని పురస్కరించుకొని రాళ్ళను రొట్టి చేసుకుని తినమని అపవాది శోధిస్తున్నాడు. కానీ ఈరోజు భక్తులండి 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు, కానీ దిట్టంగా ఉంటున్నారండి. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు కంటే మహాగణులేమని. జాగ్రత్త స్వామి. వాక్యానుసారము కాని ఉపవాసాలు 40 రోజులు కాదు, 400 రోజులున్నా ఫలితం శూన్యం. వాక్యానుసారమైన ఉపవాసం ఒక్కరోజు ఉన్నా చాలు. యేసు ప్రభులు వారు ఏమన్నారు? మీరు ఉపవాసం ఉండినప్పుడు మనుషులకు కనబడవలని ఉపవాసం ఉండవద్దు అన్నాడు. అసలు మనుషులకి కనబడకూడదంటే అందుబాటులో ఉన్న వ్యక్తులు కాదు, ఎక్కడెక్కడో ఉన్న వ్యక్తులు కూడా కనబడినట్లు వాట్సాప్లో, స్టేటస్లో, ఫేస్బుక్లో పెట్టి మేము ఉపవాసం అంటున్నారంటే అసలు ఆ ఉపవాసము చేయించిన వారిని యేసు ప్రభులు వారు ఏమన్నారు? వేషధారులు అన్నారు. బి కేర్ఫుల్. సత్యమును సత్యముగా చెప్పడానికి నేను భయపడ్డాను. దయచేసి వాక్యానికి వ్యతిరేకమైనవి, దేవునికి అయిష్టమైనవి, మనుషుల్లో కీర్తిని సంపాదించాలనుకొని మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకునే ఉపవాసాలు మానండి. రహస్యముగా ఉపవాసం ఉండండి. ఓకే, నా ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి శోధించాడు. వాడు శోధించిన ముమ్మారు కూడా నా ప్రభు వాడిని ఎలాగో ఖండించాడో తెలుసా? లేఖనాలు తీసుకొని ధర్మశాస్త్రంలో వాక్యమును తీసి వాక్యమనే ఖడ్గం ద్వారా ఖండించాడే తప్ప సొంత మాటలు ఉపయోగించలేదు. కాబట్టి ఆయన నోటిలో నుండి బయలుదేరిన ఏ మాట అయినా సరే ఉదకము వంటి వాక్యము, వాక్యం వంటి ఉదకము ఆయనలో నుండి బయలుదేరింది. అంత మాత్రమే కాదు, నా ప్రియుని యొక్క గొప్పతనం ఏంటంటే లెబానోను పర్వత తుల్యము మరియు దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. దేవదారు వృక్షాలు చాలా ప్రసిద్ధమండి. అవి చాలా ఎత్తైన లెబానోను పర్వతాల్లో ఉంటాయి. లెబానోను పర్వతమే ఎత్తు అనుకుంటే ఆ ఎత్తైన పర్వతాల్లో ఉన్నటువంటి దేవదారు మ్రాణులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. అవి చాలా ఎత్తైనటువంటివి. ఈ దేవదారు మ్రాణులనే సొలొమోను దేవాలయం కట్టడానికి ఉపయోగించాడు. దేవదారు మ్రాణులతో ఒకటి నిర్మిస్తున్నారంటే వారికి ఎంతో ఘనత కలుగుతుంది. సొలొమోను నిర్మించినటువంటి దేవదారు మ్రాణులతో కట్టించిన ఆ కట్టడములను వాటిని చూచుటకు దేశ దేశాల నుండి అనేకులు వచ్చారు. కారణం ఏంటంటే అవి ప్రసిద్ధి చెందినవి.
షోలమిత అంటుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతున్నారే. నా ప్రియుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన వైఖరి దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. నిజంగా అండి, ప్రపంచములోకెల్లా సర్వ ప్రపంచములో ఎవరు కనబడతారు ప్రియుడిగా, ఎవరు దేవుడిగా ప్రభువుగా కనబడతారంటే ఒకే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. కొందరు కొన్ని ప్రాంతాలకు పరిమితం, కొందరు కొన్ని గ్రామాలకు పరిమితం, కొందరు కొన్ని పొలిమేరలకు పరిమితం. కానీ లెబానోను పర్వతమంత తుల్యమును దేవదారు వృక్షములంత ప్రసిద్ధము చెందిన ఒక అద్భుతమైన ప్రియుడున్నాడు అంటే నా ప్రియుడు తప్ప వేరెవరూ లేరు. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా వరుడు. నిజంగా ఆ దేవదారు వృక్షములో కొన్నటువంటి గొప్పతనము ఎంత ప్రసిద్ధమో అంతటి ప్రసిద్ధి చెందిన ఏకైక దేవుడు ఆయన. ఒక్కసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో మీరు చూసినప్పుడు ప్రభువులు వారు మాట్లాడుతున్నారు. ఆ లెబనోను దేవదారు వృక్షములు ఉన్నాయే, అవి మందిర ఆలయ అలంకారానికి వాడబడుతున్నవేట. అంటే ఎంత సుందరమో, అంతటి సుందరముగా ఆలయ అలంకారానికి వాడబడుతున్నటువంటి ఒక వృక్షము దేవదారు వృక్షము. నా ప్రియుడు ఎలాంటి వాడంటే, యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడిగారు కదా. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుతూ ఉన్నవి. అతని నేత్రములు నది తీరముల నుండి గువ్వల వలె కనబడుతున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, చక్కగా తాచిన రత్నము వలె కనబడుతూ ఉన్నవి. అతని చెక్కెళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లుచున్న ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించుచూ ఉన్నవి. అతని కరములు తార్షీషు రత్నభూచితమైన స్వర్ణ గోళములు. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రముగు దంతపు పనితో సమానము. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభం వలె ఉన్నది. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము. అంత మాత్రమే కాదు, దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడి విశేషమేమని అడిగారే, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా వరుడు. ఆహా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, షోలమితి కలిగిన అదే ప్రియుని మనం ప్రియునిగా కలిగి ఉన్నాం. ఆయన వంటి ప్రసిద్ధి కలిగిన వారు లేరు, ఆయన కంటే ఉన్నతమైన వారు లేరు. అట్టి ఉన్నతమైన పరిశుద్ధమైన దేవుణ్ణి కొనియాడుతున్న మీరు ఆయనను పోలి ఆయనకు తగిన రీతిగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారా? ఎబ్రీ 7:26 చదువుకున్నట్టు మీ వ్యక్తిగత జీవితంలో ఏ విధమైన పాపమునకు అతిక్రమమునకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధముగా నిర్దోషము కలిగి నిష్కల్మషమైన జీవితంతో ఆయన కొరకు ఎదురు చూడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చెన్నై పట్టణ ప్రజలకు శుభవార్త. సిబిఎఫ్ సంఘం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద పండుగ రానున్న మార్చి మాసం 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 స్థానిక కొరుక్కుపేటలోని మరియం మహాల్ నందు కుటుంబ ఆశీర్వాద పండుగ జరుగునైనది. ఇందులో ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ జడ వసంతబాబు గారు ప్రసంగించనయున్నారు. కావున తామెల్లరూ కుటుంబ సమేతముగా పాల్గొని దైవాశీస్సులు పొందగలరని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి, సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా,
మీ దయా దాక్షణ్యాలను బట్టి పరమగీతాల గ్రంథములో 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నట్టుకు కృపనిచ్చారు. నీ నోరు అతి మధురము, నీవు అతి కాంక్షణీయుడవు. అయ్యా, నీ దాసులు, నా ప్రియ ప్రేక్షకులు, మీరు కలిగినటువంటి అతి మధురమైన నోటిని పోలి, మీ పెదవులను పోలి, మీ సకలేంద్రియములు పరిపూర్ణత కలిగి ఉన్నట్టు ప్రభువా, నీ దాసులకు, నా బిడ్డలు మీ రాకకు ఎదురు చూసుకుంటూ తమ్మును తాము ఆయుత్తము చేసుకుంటూ సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి జీవించటకు కృపనివ్వండి. విత్తనములు కాకి ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలింపచేసి నీరు కట్టిన తోటల నీ దాసులకు, నా ప్రియులు ఉండుటకు సహాయం చేసి మీరు మహిమందమని యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమంలో నాతో కలిసి శ్రమించినటువంటి దాసులకు, కార్యక్రమను వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులకు, ఈ కార్యక్రమానికై స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబానికి, భూలోకములో దైవ చిత్తమును జరిగిస్తున్న సకల పరిశుద్ధులకు దేవుని బోరాధ్వనితో ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.